మెగా ఇంట్లో మూడింతల మురిపం. క్లింకారాకు తోడుగా కవలల రాకతో కొణిదెల కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఈ ఆనంద సమయంలోనే మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనా దంపతులు జనవరి 31, 2026 శనివారం రాత్రి కవలపిల్లలకు జన్మనిచ్చారు. అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఒక బాబుకు, ఒక పాపకు జన్మనివ్వడంతో మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. 2023లో జన్మించిన క్లింకారా తర్వాత ఇప్పుడు కవలల రాకతో చరణ్ దంపతులు ముగ్గురు పిల్లల తల్లిదండ్రులయ్యారు. అయితే ఈ సంతోషకరమైన వార్త వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో ఒక వర్గం నెటిజన్లు పాత విషయాలను తవ్వుతూ విమర్శలు మొదలుపెట్టారు. గతంలో ఒక సినిమా ప్రమోషన్ సమయంలో చిరంజీవి మాట్లాడుతూ మెగా కుటుంబంలో ప్రస్తుతం అందరూ అమ్మాయిలే ఉన్నారని, మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వారసుడు అంటే మగబిడ్డ కావాలని సరదాగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు చరణ్కు బాబు పుట్టడంతో ఆ పాత వీడియోను షేర్ చేస్తూ చిరంజీవికి ఆడపిల్లలంటే గౌరవం లేదని, మగపిల్లలకే ప్రాధాన్యత ఇస్తారని కొందరు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఈ ట్రోల్స్పై తీవ్రంగా స్పందించారు. ఒక సంతోషకరమైన సందర్భాన్ని ఇలా విషపూరితం చేయడం నీచమైన చర్య అని ఆమె మండిపడ్డారు. చిరంజీవి తన కుటుంబంలోని మహిళలను, మనవరాళ్లను ఎంత గౌరవిస్తారో విమర్శించేవారికి తెలియదని, ఆయన వ్యక్తిత్వంపై మాట్లాడే స్థాయి వారికి లేదని గట్టి కౌంటరిచ్చారు. వారసత్వమంటే కేవలం మగపిల్లలే కాదు, కుటుంబ విలువలను గౌరవించే ప్రతి బిడ్డ అని మెగా ఫ్యామిలీ ఎప్పుడూ చాటుతూనే ఉంది. వ్యక్తిగత వ్యాఖ్యలను వక్రీకరించి ఇలాంటి శుభ సమయంలో ట్రోలింగ్ చేయడం సోషల్ మీడియా సంస్కృతిలోని లోపాలను ఎత్తిచూపుతోంది.